గంజాయి విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. 1.2 కేజీల గంజాయిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 1,10,000 వరకు ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 KTM బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ సిఐ శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్ఐ వెంకటేష్లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్, శేఖర్, చలమరావు, సాగర్ బాబు పాల్గొన్నారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంతం నిఖిల్, అలాగే పొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి 2 వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి, డే బీట్ వాళ్ళకి తారసపడడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి, అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్లో మనకి కొంత MDMA అనే సింథటిక్ డ్రగ్, అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక 2 వ్యక్తులు పెండ్యాల సాయి కుమార్, అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి 2 పేర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది. పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది. సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో A6గా ఉన్నారో అలియాస్ షామీర్ అనే వ్యక్తి, అతను MDMA అనేది సప్లై చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ MDMA ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకొని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సోహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తారని చెప్పి, సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి, ఒక 1000 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకున్న ప్రాథమికంగా రావడం జరిగింది. సో ఇది బేస్ చేసుకుని A5గా సోహైల్ అనే వ్యక్తిని, అలాగే A6గా షామీర్ అనే వ్యక్తి, బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లికప్ చేయడం జరిగింది. ఏదైతే A4 వ్యక్తి మనం చెప్పామో గొర్రెల గిరీష్ రెడ్డి, అలాగే ఇప్పుడు మనకి MDMA సప్లై చేసిన షామీర్ అలియాస్ శ్యామ్, ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది. అలాగే A4 అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు, అతను గొర్రెల గిరీష్ రెడ్డి, అతను పెట్ లవరు, అతను పెట్స్ అమ్ముతూ ఉంటాడు. ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి. సో అతని దగ్గర నుంచి A6 పెట్స్ కొనుక్కునేవాడు, అలాగే A1 కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు. ఈ లింకప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఇదంతా మనం బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ 8.71 grams ఆఫ్ MDMA, చాలా కాస్ట్లీగా డ్రగ్, చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని, ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది. అలాగే అది కాకుండా 1200 grams ఈ 4 వ్యక్తుల నుంచి 1200 గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి 2 అరెస్ట్ పెండింగ్ ఉంది. ఆ 2 అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ 2ని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే, ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ ఫ్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా, KTM బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి రూరల్ సర్కిల్ CA గారు శ్రీనివాసరావు గారు, అలాగే SI గారు వెంకటేశ్వరరావు గారు, HC శ్యామ్ కుమార్, HC శేఖరరావు, అలాగే HC చలమరావు అండ్ PC సాగర్ బాబు, ఈ 6 కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరికీ కూడా SP గారు అభినందనలు తెలియజేశారు. మారుగా ప్రాపర్టీ వాల్యూకి వచ్చేసరికి ఇది మీకు 10,000 రూపాయలు చెప్తున్నారు. MDMA గ్రాము 10,000 రూపాయల దగ్గర ఉంటుంది కాబట్టి 8.79 grams అంటే మీకు 90,000 రూపాయలు, ఇది అంటే 1,00,000 రూపాయల వరకు ఉండొచ్చు గ్రాము బయట మార్కెట్లో. అలా గాంజా వేసుకున్నా కూడా మీకు ఒక 10,000 ఉంటుంది. ఏమండి, ఒక్కడి మీద కేసు ఉందండి. A2 మీద మాత్రమే కేసు ఉంది. A1 నుంచి A6 వరకు ఒక A2 మీద మాత్రమే కేసు ఉంది. బట్ ఇంకెవరి మీద కేసులు అయితే లేవు. సార్ మన సైకిల్ పరిధిలో ఏదైతే సీజ్ చేస్తారో అయితే గంజాయి కావచ్చు, కానీ ఇది చెప్తున్నటువంటి కొత్తగా MDMA అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. చీఫ్ మీద తీసుకుని దాన్ని కూడా పీల్చడం జరుగుతుంది.
సో రకరకాల పోకడలు వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా మనం కట్టెలు చేస్తాం. మన పరిధిలో చట్ట పరిధిలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని మీద స్పెషల్గా మనం మెడికల్ షాపుల మీద చేయాల్సిన దాని మీద రావడం అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది చట్టపరంగా మీరు చర్య తీసుకుంటాం. అయితే మనకి ఈ యొక్క అమ్మకాలు మన ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియాలో MDMA గురించి అయితే ఇప్పుడు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దొరికిన వ్యక్తులందరూ కూడా విజయవాడ మన ఏరియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాదు. సో అందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు. అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళకి పాయింట్ మేబీ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండి వచ్చింది, దాబా దగ్గర కలుసుకోవడం జరిగి ఉండొచ్చు కాక. బట్ వీళ్ళైతే ఇక్కడ ఉన్న వ్యక్తులైతే కాదు. ఏదన్నా సరే ఇప్పుడు మనకి ఏదైనా ఇందాక చాలాసార్లు ప్రెస్ మీట్లు కూడా చెప్పారు, ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏదైనా మాకు కొంచెం గైడ్ చిన్న హింట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద 100% యాక్షన్ చేస్తాం. అందులో ఏదైనా తక్కువైతే మీరు మాకు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ప్రతి ఒక్కరి ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టి చేసేదానికి లేదు. మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీలాంటి వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు మనకి తప్పు జరుగుతుందని ఒక విషయం మనకు తెలియజేస్తే దాని మీద 100% చేస్తాము. గవర్నమెంట్ కూడా చాలా చాలా స్ట్రింజెంట్గా ఉంది ఈ విషయంలో. ఇందాకే మీకు ఆఫీసర్స్ కూడా వచ్చి వెరిఫై చేసి వెళ్ళడం చూసారు మీరు కూడా. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని 80% లైట్ తీసుకురావడానికి లేదు. ఎందుకంటే జనరేషన్ స్పాయిల్ అయిపోతాయి కాబట్టి ఆ బాధ్యత మాకు కూడా ఉంది. అందరు పిల్లలు కూడా అందులో భాగస్వాములు అయిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. మీరు మాకు సప్లై చేయగలిగితే ఖచ్చితంగా మేము